హలో అండి, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ డైరీస్ 30 డేస్ టార్గెట్. ఈరోజు మనకి మార్కెట్ 70 పాయింట్స్ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. మనకి ఎస్టర్డే కూడా 23,210 దగ్గర రెసిస్టెన్స్ జోన్ ఉందని చెప్పి కొంచెం సెల్ పొజిషన్ అలాగే హోల్డ్ చేయడం జరిగింది. లాస్ట్ మూమెంట్లో పెద్ద స్పైక్ వచ్చి మనం ఆల్మోస్ట్ లాస్ నుంచి ప్రాఫిట్లోకి వచ్చాం. ఈరోజు ఆల్మోస్ట్ నౌ టైం 9:59 23,050 దగ్గర కొంచెం అదే రేంజ్లో కన్సల్టేషన్ ఉండేటట్టు ఉంది. సో మనం 5 మినిట్స్ టైం ఫ్రేమ్ చూస్తే అక్కడ కొంచెం సపోర్ట్ జోన్ కనిపిస్తూ ఉంది ఈఎంఏ దగ్గర. సో అయినా సరే నేను సెల్ పొజిషన్ తీసుకుంటారని చెప్పి ఈరోజు కొంచెం కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి సెల్ పొజిషన్ తీసుకుందారని చెప్పి చూస్తూ ఉన్నాను. అందుకని 23,350 సిఈని 300 క్వాంటిటీని 26.95 దగ్గర పెడదామని చెప్పి సెల్ ఆర్డర్ ప్లేస్ చేశాను. సో చూద్దామండి, ఇది ఎస్ టైం 9:17 అయింది. ఎస్ ప్రస్తుతానికైతే దానికి లిమిట్ ఆర్డర్ కూడా పెట్టడం జరిగింది, ఎగ్జిట్ అయిపోతారని చెప్పి. సో ఆల్మోస్ట్ 500 ప్రాఫిట్ కనిపిస్తూ ఉంది. 17 రూపీస్కి మాడిఫై చేస్తున్నానండి, ఎగ్జిట్ అయిపోతారని చెప్పి. సో మనకి ఆల్మోస్ట్ 500 రూపీస్ ప్రాఫిట్లో కనిపిస్తూ ఉంది. మనకి యాక్చువల్లీ స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ కూడా పెడుతుంటాం కదా జనరల్గా, కానీ మనకి ఎక్స్పైరీకి 1 డేనే ఉండడం వల్ల ప్రీమియమ్స్ బాగా డికే అవుతాయని చెప్పి లిమిట్ ఆర్డర్ పెట్టడం లేదు. సో టైం 10:40 అవ్వస్తుంది. మనకి 23,150 దగ్గర కొంచెం లిటిల్ రెసిస్టెన్స్ జోన్ ఉంటుంది కదా, సో అది కూడా టెస్ట్ చేయొచ్చండి, చూద్దాం. మనకి ఆల్మోస్ట్ 8,000 లాస్లో కనిపిస్తూ ఉంది. మనం ఆల్మోస్ట్ ఈ మంత్లోనూ ఆల్మోస్ట్ 7% ప్రాఫిట్లో ఉన్నాము. సో మనకి లాస్ వచ్చినా సరే కొంచెం మనం యాక్సెప్ట్ చేయాలి. మనకి నెక్స్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్ 23,210 అని అనుకున్నాం కదా ఎస్టర్డే, చూద్దాం అది కూడా టెస్ట్ చేస్తుందని చెప్పి. ఆల్మోస్ట్ 13,500 లాస్లో కనిపిస్తూ ఉంది. మనకి లాస్ స్టార్ట్ అవ్వాలంటే మనం 23,350 సిఈని సెల్ చేసాం కదా, అది ఆల్మోస్ట్ మనకి 41 రూపీస్ ఉంది. సో మనకి లాస్ ఎప్పుడు మొదలవుతుందంటే 23,391 దాటితేనే మనకి యాక్చువల్ లాస్ మొదలవుతుంది. సో చూద్దామండి. మనకి టైం ఆల్మోస్ట్ 2 o'clock అయింది. ఈరోజు కొంచెం ఆఫీస్ పని ఉండడం వల్ల మొత్తం కాన్సన్ట్రేట్ చేయడానికి అవ్వలేదు ఈ ట్రేడ్స్ మీద, లేకపోతే కొంచెం హెడ్జింగ్ చేసుకునే ఛాన్స్ ఉండేది. ఎలాగైనా రేపు కొంచెం మార్కెట్ ఓపెన్ అవ్వగానే ప్రాఫిట్ ఆ లాస్ చూసి దాన్ని బట్టి రీపొజిషన్ చేసి మ్యాక్సిమం కొంచెం క్వాంటిటీని ఎగ్జిట్ అయిపోతాను. ఎందుకంటే టుమారో ఎక్స్పైరీ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా మార్జిన్ అడుగుతుంటాడు. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్జిన్ సరిపోకపోవచ్చు. సో టుమారో కొంచెం అట్లీస్ట్ ఒక 150 to 300 క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోతాను. మనకి 23,350 దగ్గర బిగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందనుకున్నాం కదా, సో అది కన్నా బ్రేక్ అయితే మళ్ళీ 23,500 సైకలాజికల్ లెవెల్. సో అంతవరకు నేను ఉండదలుచుకోలేదు. రేపు మార్నింగ్ 9:30, 9:40 ఆ రేంజ్లోనే కొంచెం క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోతాను. అది కూడా రేపు మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి హెవీ స్పైక్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఒకవేళ ఎగ్జిట్ అవ్వకపోతే స్టాప్ లాస్ లిమిట్ ఆర్డర్ పెట్టి స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను. మెయిన్ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఆల్మోస్ట్ మనం 22,850 దగ్గర నుంచి ఆల్మోస్ట్ మనం 300 పాయింట్స్ 2 డేస్లోనే అప్ సైడ్ మూవ్ అయింది కాబట్టి కొంచెం కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మనం డౌన్ ట్రెండ్ అనే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి ఇంకొక 1 వీక్ నుంచి 10 డేస్. ఈరోజు స్క్రీన్ రికార్డింగ్కి టైం దొరకకపోవడం వల్ల తక్కువ లెంత్ వీడియో చేయడం జరుగుతుంది. అంతేనండి ఈరోజుకి ట్రేడ్స్. సో రేపు మళ్ళీ రీపొజిషనింగ్ ఏం చేసామన్నది రేపు వీడియోలో పెడతానండి. ఈరోజుకి ఇంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్.